ఈరోజు రెండు ఇంపార్టెంట్ సీజర్ గురించి ఈ ప్రెస్ మీట్. మన అంతరాష్ట్ర చెక్ పోస్ట్ అయిన పంచలింగాల చెక్ పోస్ట్, ఇది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చెక్ పోస్టు, అంటే ఎక్సైజ్ చెక్ పోస్ట్గా మనము స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఫార్మ్ అయిన తర్వాత అంతరాష్ట్ర చెక్ పోస్ట్ పంచలింగాల సరిహద్దులో, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఈ ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్టులో రౌండ్ ది క్లాక్, అంటే 24/7 ఎక్సైజ్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది వెహికల్ చెక్కింగ్లో ఉంటారు. దాంట్లో భాగంగా నిన్నే సాయంత్రం సుమారు 6:30 ఆ సమయానికి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ దుర్గయ్య మరియు ఆయన టీము వెహికల్ చెక్ చేస్తుండగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ఎస్ఆర్ఎస్ ట్రావెల్ బస్ని ఆపి ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ ఒక్కొక్కరిని చెక్ చేయగా అదే బస్సులో ప్రయాణిస్తున్న బిఏ చేతన్ కుమార్ 27 years, ఈయన స్వస్థలం బెంగళూరు. ఈయన ట్రావెల్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సో ఈయన 2 ట్రాలీ బ్యాగు పట్టుకొని ప్యాసింజర్ సీట్లో ప్రయాణం చేస్తుండగా అనుమానంతో ఆ 2 ట్రాలీ బ్యాగ్స్ కూడా చూపించండి, ఇక్కడనే ఉన్నాయి. ట్రాలీ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూడగా దాంట్లో ఈ 3,05,35,500 3,05,35,500 నగదు దొరికింది. దీనికి సంబంధించి ఆయనకి వివరాలు అడగగా ఆన్ ది స్పాట్ ఎటువంటి ఈ క్యాష్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమీ చూపించకపోగా ఆ స్థలంలోనే పంచనామా చేసి పోలీస్ ఆఫీసర్ సమక్షంలో వీడియోగ్రఫీ చేస్తూ అమౌంట్ డిఎస్పి కర్నూలు మహేష్ ఆధ్వర్యంలో కౌంట్ చేసి సీజర్ పంచనామా ద్వారా కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో 102 సిఆర్పిసి కింద కేసు నమోదు చేయడం జరిగింది, క్రైమ్ నెంబర్ 299. సో తర్వాత కొంచెం ప్రాథమిక సమాచారం ఆయన నుంచి మనము సేకరించగా ఈ అమౌంట్ రామచంద్ర మెడికల్ కాలేజ్ చెన్నైలో ఉంది. ఆ కాలేజీకి సంబంధించిన డబ్బులని ఆయన ప్రాథమికంగా పోలీసు ఒక ఇంట్రోగేషన్లో చెప్పడం జరిగింది. ఇంకా తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. ఈయన రాయ్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్కి ముందు చేరుకున్నాడు. తర్వాత హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 సమయానికి ట్రావెల్ బస్, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్ ఎక్కి బెంగళూరులో దిగి బెంగళూరు నుంచి మళ్ళీ చెన్నైకి ఇలాగ ఈ డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ప్లాన్లో ఉన్నట్టు మనకి ఈ వరకు రాబడిన ప్రాథమిక సమాచారం. ఇది ముఖ్యంగా
రెగ్యులర్ వెహికల్ చెకింగ్ తప్ప ముందస్తు సమాచారం కానీ టిప్అప్ కానీ ఏం లేదు. అక్కడ ఉన్న సిబ్బంది బాగా డెడికేటెడ్గా ప్రతి ఒక్క వెహికల్ కూడా క్షుణ్ణంగా ఏ ఒక్క వెహికల్ని కూడా వదిలిపెట్టకుండా ఈవెన్ బస్సు అయినా ఏ వెహికల్ అయినా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేయగా ఈ ఒక నగదు దొరికినట్టు. అంటే ప్రజెంట్లీ ఈ అమౌంట్ని మనము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్తున్నాను. ఏ అమౌంట్ దొరికినా మోర్ దెన్ 10 lakh ఉంటే ప్రతి ఒక్కటి కూడా మనము సీజ్ చేసి 102 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తాం. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్. సో దాని ప్రకారంగా ఈ సీజర్ సంబంధించి కూడా వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరుగుతుంది. సో ఇది ఒకటి సీజరు. ఇప్పుడు ఒక వ్యక్తి కూడా అయిన చేతన్ కుమార్ అనే వ్యక్తిని అదుపులో తీసుకొని తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది ఈ కేసులో. సో ఈ ఒక సీజర్లో విశేషంగా పాల్గొన్న సిబ్బందిని ముఖ్యంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సబ్ గౌతమి గారి ఆధ్వర్యంలో జిల్లాలో చేస్తున్న ఒక మంచి వర్క్ భాగంగానే ఈరోజు ఇంత పెద్ద మొత్తాన క్యాష్ సీజ్ చేయడం జరిగింది. సో విశేషంగా ఈ ఒక చెక్ పోస్ట్లో ఉన్న సిబ్బందిని గౌరవనీయ డీజీపీ గారు కూడా విశేషంగా అభినందించారు. సో మేము కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ కర్నూలు పోలీస్ స్పెషల్లీ అప్రిషియేట్ దర్ హార్డ్ వర్క్ ఇన్ సీజింగ్ దిస్ అమౌంట్. ఇది ఫస్ట్ కేసు అండ్ నథింగ్ టు డూ విత్ ఎలక్షన్. మళ్ళీ క్లియర్గా ఏమంటే ఇంకా మా జిల్లాలో కోడ్ ఉంది, బట్ ఈ అమౌంట్కి ఎలక్షన్స్కి ఎటువంటి సంబంధం లేదు. తమిళనాడులో కూడా ఎలక్షన్స్ ఆల్రెడీ ఆగిపోయినాయి కాబట్టి సో ఎలక్షన్కి సంబంధించిన డబ్బులు కాదు. సో ఈ డబ్బులు దేనికి సంబంధించి అనేది తదుపరి దర్యాప్తులు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఒక దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. ఇది ఒక్క సీజర్కి సీజ్ చేయడం జరిగింది. 1 kg గోల్డ్ దాదాపు 55,71,600 రూపీస్ గల 1,112 గ్రామ్ అంటే కేజీ 12 గ్రాము బంగారు ఆభరణాలు జ్యువెలరీస్. ఇవి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కొప్పేర శ్రీకాంత్ మరియు కొప్పేర నరసింహరావు అనేవారు కుశాల్ జైన్ అనే ఓనర్ దగ్గర నుంచి కర్నూలు వెంకటరమణ కాలనీ పిఎంజే జంక్షన్ జ్యువెలరీకి చెందిన 55 చిన్న బంగారు ఆభరణాలు తీసుకువస్తున్నారు. ముఖ్యంగా మీకు గోల్డ్ జ్యువెలరీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తీసుకురావాలంటే కంపల్సరీగా ఈ వే బిల్ అనేది ఉండాలి. దర్ ఇస్ ప్రొసీజర్ ఉంటుంది తీసుకురావడానికి. అంటే ఇలాంటిది ఒక జ్యువెలరీ షాప్ నుంచి తీసుకొచ్చిన బిల్ చూపిస్తే అవ్వదు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తీసుకుపోవాలంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్టేట్ ట్యాక్స్ అనేది కట్టాలి. ఆ ట్యాక్స్ లేకుండా వీళ్ళు పన్ను చెల్లించకుండా తీసుకువస్తున్నారు కాబట్టి దీన్ని మనం ఏం చేస్తున్నామంటే అగైన్ సీజర్ పంచనామా ద్వారా జిఎస్టీ డిపార్ట్మెంట్కి స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ మరియు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది 55 లక్షలు ఈ ఆభరణాలు పర్చేజ్ చేయాలంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని ఎంక్వైరీ చేయాలంటే 3 డిపార్ట్మెంట్కి మనం అప్పచెప్తాం. ఆ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చే వరకు ఈ బంగారు ఆభరణాలు మన దగ్గర సేఫ్ కస్టడీలో ఉంచడం జరుగుతుంది. ఇంతకుముందు సీజ్ చేసిన బంగారు ఆభరణాలు కూడా ప్రతి ఒక్కటి ప్రాపర్ ప్రొసీజర్ ద్వారానే మనము డిస్పోజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఒకసారి 686 kg సిల్వర్ సీజ్ చేసాము. 686 వెండి అప్పుడు సీజ్ చేసినప్పుడు వాళ్ళు గవర్నమెంట్కి పన్ను రూపంగా 1.5 crore రూపీస్ గవర్నమెంట్కి కట్టినారు మనం సీజ్ చేసింది. దాని తర్వాత ఒక 3.5 kg గోల్డ్ ఆభరణాలు సీజ్ చేస్తే 64 lakh రూపీస్ స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ కింద పే చేశారు. సో ఏది సీజ్ చేసినా గవర్నమెంట్కి పన్ను ఏం రావాల్సిందే ఆ పన్ను కట్టించిన తర్వాతనే తదుపరి చర్యలు తీసుకోవడం కానీ ఇలాంటి గోల్డ్ ఐటమ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. బేసికలీ జీరో బిజినెస్లో అంటే బిల్ లేకుండా తీసుకొచ్చేది జీరో బిజినెస్. వీళ్ళు బిల్ ఉందని చూపిస్తారు కానీ పన్ను కట్టి ఉండరు. సో ఇది ఇంకో రూపం, జీరో బిజినెస్లోనే ఇంకో రూపం ఇది. పన్ను చెల్లించకుండా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి గోల్డ్ జ్యువెలరీ తీసుకొచ్చేది. సో ప్రాపర్ ప్రొసీజర్ అంటే ఈ వే బిల్ అనేది ఉండాలి. అది ఉంటేనే ప్రాపర్ ప్రొసీజర్. అది లేకపోతే అంటే ఇది అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ కింద మనము సీజ్ చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో 102 సెక్షన్ కింద 297 నంబర్ ఎఫ్ఐఆర్ని నమోదు చేయడం జరిగింది. సో ఈరోజు ఈ 2 సీజర్స్ మీ ముఖ్యంగా మేము చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గోల్డ్ ఎన్ని సీజ్ చేసామని చూస్తే లాస్ట్ 10 కేసెస్ చూస్తే 8 crore జస్ట్ ఇన్ డిసెంబర్ నుంచి జనవరి మార్చ్లో ఒక 3-4 నెలలు తీసుకుంటే 8 crore రూపీస్ సీజ్ చేసాము జస్ట్ ఇన్ 1 చెక్ పోస్ట్ పంచలింగాల చెక్ పోస్ట్లో. అలాగే 25 kg గోల్డ్ విత్ ఆర్నమెంట్స్తో సహా 12 kg సిల్వరు మళ్ళీ 12 kg సిల్వరు 500 grams డైమండ్ క్యాష్ యూజ్ 8 crore క్యాష్ జస్ట్ లాస్ట్ 10 కేసెస్లో 8